హాయ్! హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో రెసిపీ వచ్చేసి చిన్న చేపల్ని ఎలా ఫ్రై చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా చేపల్ని తీసుకొని అందులో కొంచెం ఉప్పు, పసుపు, నిమ్మకాయ చెక్క పిండుకొని బాగా కలుపుకొని వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న చేపల్ని మసాలా బాగా పట్టించి మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. మేము మసాలాని ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్, కొంచెం కారం, ఫిష్ మసాలా, ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. అలా కలుపుకొని పెట్టుకున్న వాటిని కొంచెం చేపలు తీసుకొని చేపలకి కొంచెం కొంచెంగా మసాలా 2 వైపులు పట్టించుకొని పెట్టుకోవాలండి. ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేపలన్నీ ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. చాలామంది చిన్న చేపల్ని ఇష్టపడరండి. ఎందుకంటే అందులో ముల్లులుంటాయని చెప్పి తినరు చాలామంది. చిన్న చేపలనేవి ఆరోగ్యానికి చాలా మంచిదండి. పైగా షుగర్ పేషెంట్స్‌కైతే ఇంకా మంచిది. షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్‌లో ఉంటాయి. చిన్న చేపలు చాలా మంచిదండి. చిన్న చేపల్ని ఎవరైతే తినరో వాళ్ళందరూ ఈసారి నుంచి తినడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాటిలో చాలా ప్రోటీన్స్ ఉంటాయండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదండీ! ఇప్పుడు చేపల్ని ఎలా ఫ్రై చేసుకోవాలో చూసేద్దాం. ముందు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని, కడాయి పెట్టుకొని, అది బాగా హీట్ అవ్వనిచ్చి, హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని, ఆ ఆయిల్ గూడా బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత చేపల్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేపల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల్‌లో. వేసుకున్న తర్వాత సిమ్‌లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు గూడా తిప్పుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సైడ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్‌లో కొంచెం కరివేపాకు బాగా కడిగేసి అవి గూడా వేసుకొని కరివేపాకు గూడా బాగా చిటపటలాడేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని లాస్ట్‌లో బౌల్‌లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ప్లీజ్ డూ సపోర్ట్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.